హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతి వ్లాగ్స్. కూరగాయలన్నీ సర్దుకుంటూ మీతో మాట్లాడుతున్నా. ఏంటంటే ఇప్పుడు బెండకాయ అంటే మా చిన్నప్పుడు మా అమ్మ బెండకాయ ఫ్రై ఒకటో రెండో రకాలు చేసేది. అందరూ ఆ రోజుల్లో ఒక్కొక్క వెజిటబుల్తో ఒక్కొక్కటి లేదా రెండు రకాలు చేస్తుండ్రి. ఇప్పుడు ఒక వెజిటబుల్తో ఒక రకమే చేస్తే ఎప్పుడు అదేనా అంటారు. మార్చి మార్చి చేయాలి. ఇప్పుడు మా పిల్లలకి ఏంటంటే ఆయిల్ ఫుడ్ పెద్దగా ఇష్టపడటం లేదు, వెట్ కర్రీ చేయమంటారు. సో వెట్ కర్రీ చేస్తున్నా. కూరగాయలు తెచ్చుకున్న తర్వాత జాగ్రత్త చేసుకోకపోతే అవి అన్నీ పాడైపోతాయి. అందుకని నేను ఓపిక చేసుకొని మా ఆయన తెచ్చి అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు. నెక్స్ట్ డే అంతా ఏం చేస్తానంటే ముందు కూరలన్నీ ఒక డబ్బాకు, ఫ్రెష్గా తెచ్చినవి ఒక డబ్బాకు పెట్టుకుంటా. ముందు అయిపోయినాక ఫ్రెష్గా తెచ్చిన కూరలు అయిపోగొడతాను. మా ఇంట్లో అందుకే చెప్తాను, ఎక్కువ కూరగాయలు తేకండి. అప్పట్లో లాగా నిల్వ ఉండట్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొన్నే తీసుకురండి అని. సో ఎందుకంటే అండి మాకు చిన్నప్పటి నుండి పప్పు ఎక్కువ అలవాటు అందరికీ. ఇప్పుడు పిల్లలకు రోజు వెజిటబుల్స్ ఉండాలి. వెజిటబుల్ లేని లైఫ్ అన్నట్టు అంటారు. ఈ బ్రొకోలీ తెలుసా, మొన్న రైస్ చేసానా 80 రూపీస్ ఆయనత. మా పాప ఆ రైస్ కోసం తెప్పించింది. షాక్ అయిన మా ఆయనను, ఏందబ్బా ఎంత కొంచెం తెచ్చాడు అనుకున్నా. ఆ కొంచెం 80 రూపీస్ చూడండి. ఒకరోజు 80 రూపీస్ ఒక వెజిటబుల్ అంటే. మార్కెట్కి మా ఆయనతో వెళ్తున్నాను కదండి, హైదరాబాద్లో మా ఆయనతో వెళ్ళేటప్పుడు మార్కెట్కు ఇలాగే నేను మా ఆయన మోండా మార్కెట్కి వెళ్ళి తెచ్చేవాళ్ళండి. బంధువులందరూ ఉంటే ఎక్కువ కూరగాయలు పడతాయని తెల్లవారుజామున 6 గంటలకు లేసేవాడండి. ఆదివారము అదే 6ంటికి హాలిడే అయినా లేచి మోండా మార్కెట్ పోయి 7:30కంతా వాపస్ వచ్చేవాడు. బెంగళూరులో కూడా అలాగే బొరుగులు తీసుకురావడానికి సండే కేఆర్ మార్కెట్కి వెళ్ళి బస్తా తెచ్చేవాడు. సో మా ఆయనకి ఎప్పుడు కూడా పొదుపుగా ఖర్చు పెట్టడం కంటే కూడా పొదుపుగా ఖర్చు పెట్టడం అంటే చూసి ఖర్చు పెట్టడం. బట్ ఎక్కువ మంది వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి మార్కెట్లలో తెచ్చుకోవాలని ఒక పిచ్చి, అదే అలవాటు అయిపోయి వారము ఈ రైతు బజార్లో వచ్చాక వారం కూరగాయలు తెచ్చుకోవటము అలవాటు అయిపోయి ఇప్పటికీ ఇంకా సండే వస్తానే కూరగాయలు అంటూనే ఉంటాడు మా ఆయన. నేను అరుస్తూనే ఉంటాను. మార్కెట్లో ఏంటంటే కూరగాయల రేటు చూస్తేమో చాలా ఎక్కువ ఉన్నాయి. అవి తెచ్చుకొని మనం వండకపోతే పాడైపోతాయి. అవి పాడైపోతాయని బలవంతంగా ఉండాలి. సో అలా నేను ఏం చెప్తున్నానంటే కూరగాయలను వేస్ట్ చేయకండి. మనం బంగారము క్యాషే కాదు, తెచ్చుకున్న సరుకును కూడా వేస్ట్ చేయకుండా వాడాలి. అది పిల్లలకు నేర్పించాలి. నేను నా పిల్లలలో గమనించిన, ఏదైనా వంటకం చేసినప్పుడు అడ్డాదిడ్డంగా వండరు, ఎందుకమ్మా వేస్ట్ చేయటము అని చక్కగా వాడతారు. ఎంత పెద్ద నిమ్మకాయలు చూడండి, బత్తాయి సైజు. లెమనేడ్ ఎలాగ చేసుకొని మా పిల్లలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో ఈ నిమ్మకాయలు కొత్తవి లోపల పెట్టి పాతవి లెమనేడ్కు వాడుకుంటా. మేము ఫ్రిడ్జ్లో ఇదివరకు మేము 100 కాయలు 50 కాయలు మా పిన్నమ్మలు మా అమ్మకు నేర్పించారు ఇట్లాగా రసం తీసి పెట్టుకుంటే రోజు వాడచ్చు అని. సో మా అమ్మ చేసేది అదే హ్యాబిట్ నేను చేసేదాన్ని. బెంగళూరుకి వచ్చినాక కూడా చేశాను. హైదరాబాద్లో ఇలాగే 25-50 ఊర్ల నుండి తెచ్చుకునే వాళ్ళం. రసం తీసి పెట్టి టపర్వేర్లో పెట్టుకునే వాళ్ళం. గాజు సీసాలో కూడా పెట్టాను నేను. సో ఇక్కడ ఢిల్లీకి వచ్చాక ఇక్కడ 1/2 కిలో 1/2 కిలో ఏ సైజన్ నువ్వు ఎట్లన్నా కొనుక్కో. ఎప్పుడు సీజన్లో రేట్ ఎక్కువే ఉంటుంది. కాకపోతే చలికాలంలో రసం ఎక్కువ వస్తుంది, ఎండాకాలంలో కొంచెం తక్కువ వస్తుంది. కానీ ఇక్కడ బాగా దొరుకుతాయండి. ఈ ఒక మామిడి పండు చెక్కు తీసి ఫ్రిడ్జ్లో పెట్టాము. అదే మొన్న మీరు మిల్క్ షేక్ చూసింది, దాంతో చేశాను. ఏది వేస్ట్ చేయనండి. ఇప్పుడేం నాకు ఆ మ్యాంగో మిల్క్ షేక్ చేసుకొని తాగడం కాదు, ఆ పండు వేస్ట్ అవుతుంది, మెత్తబడింది, తినబుద్ధి అవ్వట్లేదని ఐస్ క్రీమ్తో మా పాపను అడిగితే చేసి ఇచ్చింది. ఎప్పుడైనా డబ్బుని ఇలా చూసి ఖర్చు పెట్టే వాళ్ళను పిసినాసి అని అందరూ అంటారు. యూట్యూబ్లో మీరు కూడా నన్ను అనుకోండొచ్చు పిసినాస్ది అనేసి, ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటుంది అని. నా ఫ్రిడ్జ్ రెగ్యులర్గా చూపిస్తున్నాను. నేను ఫ్రిడ్జ్లో ఏది పెట్టుకొని, ఇప్పుడు ఇది 1/2 కిలో బెండకాయ ఫ్రై కర్రీ చేశాను, వీడియో చేశాను. నేను పెద్ద పాప మా చిన్న పాప తిన్నాం. ఒక కప్పు మైన్ ఉంది, వెంటనే ఫ్రిడ్జ్కి ఎక్కిచ్చేసాం. ఇంకా మళ్ళీ రాత్రి మా ఆయన తిన్నాడు. అది చేసింది గురువారం. ఇంకా దాన్ని నెక్స్ట్ డే తింటాం. ఫ్రెష్గా ఉన్నప్పుడే టపర్వేర్లో పెడితే ఎయిర్ టైట్ అండి, ఏది పాడవదు. ఇవన్నీ ఫ్రూట్స్ కోసం పెట్టుకున్నది. ఇక్కడికి వచ్చాక రీసెంట్గా ఓపెన్ చేసా. ఈ బాక్స్ నాకు గిఫ్ట్ బాక్స్ అనమాట. క్యారియర్ టైప్, దీనికి హ్యాండిల్ కూడా ఉంది. బట్ పిల్లలకు చెప్పేది ఫ్రూట్ బాక్స్గా వాడుకోండి, ఫ్రూట్స్గా. ఇంకా ఖాళీ అయినా అలాగే ఉంచుతానండి ఫ్రిడ్జ్లో. నేను మళ్ళీ బయట పెట్టేంత ప్లేస్ లేదు. ఏ డబ్బా కాడి ప్లేస్ ఉందన్నమాట. మీకు ఇప్పుడు నేను కొత్తిమీర పప్పు చేస్తుంది. మా పిల్లలకు ఆకుకూర పప్పు తప్ప మామూలు పప్పు ఇష్టపడరు ఎక్కువ. సో నాకు ఇక్కడ ఎక్కువ ఆకులు దొరకవు, వాళ్ళవి ఏవేవో దొరుకుతాయి. ఆకులు అన్నీ వండలేను నేను. అందుకనేసి యూట్యూబ్లో ఒక రోజు నేను
ఒక ఛానల్ని ఇష్టపడి చూసే ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఒకరు ఇది కొత్తిమీర పప్పు చేశాము అని చెప్పారనమాట. ఇంక అంతే, ఆ ప్రాసెస్ గీసెస్ ఏమీ చూడలేదు. కొత్తిమీర పప్పు చేశానని ఒక షార్ట్ వీడియోలో చూసా. వ్లాగ్లో వచ్చి చూడండి అంటే కూడా వెళ్ళి చూడలేదండి. ఎందుకంటే ఇక చూడనక్కర్లా, ఆకుకూర బదులు కొత్తిమీర వేశారు, ఓకే అనేసి నేను చేశాను. మా పిల్లలు అడుగుతున్నారు ఏం పప్పు అమ్మ అని. తిని చెప్పండి ఏం ఆకేసానో తెలుస్తుంది అన్న. చూసి పెద్ద పాప ఎర్రకంది పప్పు వేసావన్నది. తర్వాత ఇంకా ఏదో చెప్పినారు 2-3 పిల్లలు. కనుక్కోవడం అయితే కనుక్కోలేకపోయినారు. ఎందుకు చెప్తున్నాను ఇంత డీటెయిల్గా అంటే ధనియాల స్మెల్ లేదు, ఏమీ లేదు దాంట్లో. చక్కగా మన రెగ్యులర్ పప్పులాగా కొత్తిమీర వేసి చేశాను. కాడలు లేకుండా కూడా చేసుకోండి, ఇంకా బాగుంటుంది. కాడలతో వేసుకుంటే కొంచెం అన్న డిఫరెన్స్, అంటే కాడల స్మెల్ వచ్చింది. బాగా ఎంజాయ్ చేశారండి మా పిల్లలు. నేను ముందే కొత్తిమీర పప్పు అని చెప్తే చిన్నది తినదు, చిన్నదానికి కొత్తిమీర నచ్చదు. అయితే అది ఆకు కనుక అందులో మెదిగిపోయి ఎనిపేశానండి. ఎప్పుడైనా ఈ టిప్పు గుర్తుపెట్టుకోండి, చాలా బాగుంది. ఇది నా సొంత టిప్పు కాదు, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. అందుకని నేను షార్ట్ వీడియోలో కూడా ఇది మెన్షన్ చేయలేదు, ఎందుకంటే పబ్లిక్లోకి ఎక్కువ వెళ్ళిపోతుంది. మీరు బ్లాగ్ చూసే వాళ్ళకి తెలిస్తే చాలే, అది పబ్లిక్లో ఆల్రెడీ ఉన్న వీడియోనే. అందుకనేసి భలే ఉందండి కొత్తిమీర పప్పు. మా పిల్లలకు ఆకుకూర పప్పు ఉంటేనే పప్పు ఇష్టపడతారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా చింతపండు ఇవన్నీ ఇలాగా ముందే రెడీ చేసి పెట్టుకుంటానండి. పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, అన్నీ చింతపండు పేస్ట్. నాకు అందుకనే వంట కష్టం ఉండదు. బట్ చూడండి, అప్పటికప్పుడు చింతపండు డబ్బా తీసి దాన్ని కడిగి చింతపండు గొజ్జు పిండి, చింతపండు పేస్ట్ అంటే నేను కొంచెం ఉడకబెట్టి, పులిహోరకు ఉడకబెట్టినట్టు ఉడకబెట్టి పెట్టుకుంటా. నాకు అప్పటికప్పుడు ఇవన్నీ కూడా చేసుకోవాలంటే నేను చేసే వెరైటీ వంటలకు కష్టం. అందుకే నేను కిచెన్లోకి ఇలా వెళ్తా, అలా వచ్చేస్తానండి. ఇంకా అంతే, ఆ పప్పు చేసుకున్నాము, తిన్నాము. రాత్రి మా ఆయన వచ్చాక రాత్రి మా ఆయనకు కూడా ఇచ్చాము. మా ఆయన కూడా కనుక్కోలేదు కొత్తిమీర పప్పు అని. అంటే అర్థం కాదండి ఆ ఫ్లేవరు. కొత్తిమీర స్మెల్ రాదు, కానీ ఎర్ర కందిపప్పు తిన్న వాళ్ళకు తెలుస్తుంది. ఎర్ర కందిపప్పు వేస్తే ఏ స్మెల్ ఉంటుందో అదే స్మెల్ ఉందన్నమాట. ఎప్పుడైనా ఆకుకూరలు ఏం లేనప్పుడు చక్కగా కొత్తిమీర పచ్చడే కాదు, కొత్తిమీర పప్పు కూడా చేసుకోండి. కొత్తిమీర వేస్ట్ అయిపోతుంటుంది కదా. రెగ్యులర్గా ఇలాంటి వంటలు చేసుకుంటే బోర్ కొడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా అంతేనండి ఇవాల్టి వీడియో. నేను మాట్లాడినది మీకు నచ్చిందా లేదా తెలీదు. చాలా పాపం కొత్త వాళ్ళు వచ్చి నాకు కామెంట్స్ పెడుతున్నారు. నేను ఎనర్జీగా వర్క్ చేస్తున్నాను, అట్లాగే కామెంట్స్ మమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. సో ఎవరైనా మీకు బాగా నచ్చితే ఎప్పుడో ఒకసారి పెడుతుండండి కామెంటు. 50-60 మంది చూస్తున్నారు, అందులో చాలా 2-3 కామెంట్స్ వస్తుంటాయి. ఓకే అండి, బాయ్, సీ యూ అండి. అన్నం చేసేసాను. అన్నం రోజు వాడ్చుకొనే తింటాను. దాంట్లో ఎంత పాలిష్ ఉంటుందో కుక్కర్ వండుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ పాలిష్ అంతా మనకు కడుపులోకి పోతుంది కదండి. అందుకనే నేను కుక్కర్లో అన్నం పెట్టాను.